బీజేపీ నాయకులు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, యుద్ధం ఆగిపోయే విషయంలో ఇటు పక్క చైనా, ఇటు పక్క పాకిస్తాన్ ఏదైతే మధ్యవర్తిత్వం ద్వారా దాదాపుగా సీజ్ఫైర్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేషనల్ మీడియా కానీ అన్ని మీడియాలో మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విషయంలో విశ్వగురువు కాస్త ఎందుకు వెనకబడ్డారు అనేటువంటి విషయం కూడా విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ఎందుకు దీంట్లో కనీసం యుద్ధంలో మన పాత్ర ఏమిటి, భారత్ పాత్ర ఏమిటి, ఎందుకు దౌత్యపరంగా విఫలమయ్యాము, ఎక్కడ జరిగింది పొరపాటు, ఏదో జరిగిద్ది అనుకున్నారు, దానివల్ల అంటే ఏదో జరిగిద్దంటే దాదాపు సంబంధించిన విషయంలో ఇరాన్ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది, ఇరాన్ ఈ యుద్ధంలో వెనకడుగు వేస్తుంది, కాబట్టి మనం ఇజ్రాయెల్తో మనం ఉన్నటువంటి సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఇక్కడున్న పరిస్థితులు, భారతదేశంలో పరిణామాలను బట్టి కూడా ఇరాన్కు కొంత దూరంగానే ఉండడానికి ప్రయత్నం చేసింది భారత్. ఈ విషయంలో ఎక్కడ కూడా కనీసం అంటే ట్రంప్కు నా మంచి స్నేహితుడు అని చెప్పుకున్నటువంటి మోడీ యుద్ధం ఆపే విషయంలో ఎక్కడో ఫెయిల్ అయ్యారనేటువంటి అభిప్రాయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా అంటారు, ఏమంటారు, ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటారు? సార్, ముందుగా మీకు మెగా9 వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అంటే ఈ అంశాల కంటే ముందు ఈ ప్రజాస్వామిక దేశాలు అనేటి గొప్పగా ఎదుగుతున్న టైంలో ఈ యుద్ధ వాతావరణం ఎందుకు వస్తుంది, ఈ వింత పోకడలు ఎందుకు వస్తున్నాయి అంటే సామ్రాజ్యాలు, రాజులు, ఒక మనిషి డిక్టేటర్ నుంచి ప్రజాస్వామ్య పాలన, ప్రజలు ఎన్నుకున్న పాలనలో దేశాలు నడుస్తున్న టైంలో ఇలాంటి నియంత్రిత పోకడలతోటి యుద్ధాలు రావడము ప్రపంచానికి, ప్రపంచ ప్రజలకు ఎంతవరకు శ్రేయస్కరం అనేది మనం ముఖ్యంగా డిస్కస్ చేయాల్సిన అంశం. బలవంతుడు బలహీనుని ప్రతిసారి బెదిరించుకుంటూ పోతే ఆ దేశాలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి మొరబెట్టుకోవాలి, ఎవరన్నా ఏదన్నా ఉన్నారు అంటే పెద్దన్న దేశము అమెరికానే ఉన్నది అనుకుంటున్నాం. ఆ దేశంలో వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వల్లనో, ఆ దేశంలో వచ్చిన కొన్ని పరిస్థితుల వల్ల వేరే దేశాల మీద పడటము ప్రతిసారి ఏదో ఒకటి. మీరు చూడండి, ఏ దేశ అధ్యక్షుడు మారినప్పుడల్లా రిపబ్లిక్ ఉన్నా, డెమోక్రటిక్ ఉన్నా, వాళ్ళ ఆలోచన ఏంటంటే ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాల ప్రజలు చచ్చినా సరే వాళ్ళకు ఏవైతే వనరులు ఉన్నాయో అవి వాళ్ళకి చెందకుండా చేయాలా, మేము ఏదో విధంగా దూసుకొని వెళ్ళాలి. దీనికి అడ్డుకట్ట వేయకపోతే గనక రాబోయే రోజులలో ప్రతి దేశము ఇవాళ గతంలో ఇరాక్ వచ్చింది, తర్వాత ఇరాన్కి వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్కి వచ్చింది, లీబియాకి వచ్చింది, ఈ ప్రతి దేశానికి వస్తుంది. ఇది ఒకటే కాదు, మొన్నటికి మొన్న వెనుజులా, ఇప్పుడు క్యూబా అంటున్నారు. ఎక్కడైతే ఆయిల్ నిల్వలు ఉన్నాయో ఆల్రెడీ అక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే నమ్ముకొని కూర్చున్న సౌదీ అరేబియా, కువైట్ లాంటి ఇవన్నీ కూడా యుఏఈ, ఖతర్ లాంటి దేశాలు అమెరికా వచ్చేసి ఇరాన్ మీద దాడి చేస్తే యుఏఈ గల్ఫ్ దేశాల మీద యుద్ధం చేసేసి వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేస్తే ఆయన ఏదో 2 బాంబులు వేసి వెళ్ళిపోయి కూర్చుంటే ఇక్కడున్న పరిస్థితులకు ఇవన్నిటికీ ఎందుకంటే గ్లోబల్ గా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే మనం యుఎన్ అనుకుంటున్నామో, ఐక్యరాజ్య సమితి అనుకుంటున్నామో, అది ఐక్యరాజ్య సమితి దేనికి పనికొస్తుంది, ఎందుకు పనికొస్తుంది అంటే బలమున్న వారిని ప్రశ్నించట్లేదు యుఎన్. కాబట్టి దాని మీద దాన్ని విస్తరణ చేయాలి, దాంట్లో సంస్కరణలు తీసుకురావాలి. ఇదంతా గ్లోబల్ గా జరగాల్సింది ఉంది. ఎందుకంటే ఇవాళ యుద్ధం ఆగిందని సంతోషిస్తే రేపు పొద్దున మనం కూడా మనము ఇందాక మీరు అన్నారు నరేంద్ర మోడీ గారు విశ్వగురు, అంటే ట్రంప్ గారు నా దోస్త్ అన్నాడు, ఇదే అన్నారు. కానీ మనం ఏదైతే ఆయనకు నోబెల్ బహుమతి విషయంలో మనం ఆయనకు రికమెండ్ చేయలేదు, ఏదైతే సర్జికల్ స్ట్రైక్ నేను ఆపానన్నాడో అది ఆయన ఆపింది కాదు, మీరు చెప్తే ఆపలేము. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడున్న పాకిస్తాన్ డిసిఏ వాళ్ళు భారతదేశాన్ని రిక్వెస్ట్ చేయడంతో మేము కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడ ఆపుకున్నామంటే అదేదో నేను చేసినానని ఆయన క్రెడిట్ తీసుకుంటే ఆ క్రెడిట్ కు నరేంద్ర మోడీ గారు కానీ, భారత ప్రభుత్వం కానీ, భారతీయులు కానీ ఎవరు కూడా ఆయన క్రెడిట్ ఇచ్చే విధంగా మాట్లాడలేదు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, ఆయుధాలు కొనొద్దు, మీరు రష్యా తోటి స్నేహం చేయొద్దు అనే విధంగా ఆయన ఒక మూర్ఖుల్లాగా ప్రవర్తించడంతో మనం ఏంటంటే ఈయనతోటి ఎంత దోస్తు అయినా కానీ మూర్ఖులతోటి కొన్ని దోస్తులలో కూడా కొంతమంది మూర్ఖులు ఉంటే ఏంటంటే నమస్తే అంటే నమస్తే అంటాము, అలా అంటే అలా అంటాము, కానీ వ్యాపారాలు చేయము, వాళ్ళతోటి కావాల్సిన సంబంధాలను పెట్టుకోము, ఏదో ఫ్రెండ్ గానే చూస్తాం తప్ప ఇంకా మిగిలిన ఆ విషయంలో
ఈ కొన్ని ఈ మధ్య కాలంలో జరిగిన విషయాలతోటి మనము దూరం అంటే న్యూట్రల్ గా ఉండడం జరిగింది. ఇటు ఎందుకంటే మనకు ఇటు ఇరాను మనకు మిత్ర దేశమైంది, ఇజ్రాయల్ మనకు మిత్ర దేశమైంది. ఈ మిత్రులలో ఎవరికి తప్పని చెప్పలేము, ఎవరికి ఒప్పని చెప్పలేక మనంతలో మనం కూర్చోవడము నరేంద్ర మోడీ గారు చేసిన గొప్ప ఘనత. ఎందుకంటే ఏ ఒక్కరికి చేసినా కానీ అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఇక పాకిస్తాన్ అంటే ఇప్పటిదాకా నేను ఈ డిబేట్ ఉన్నప్పుడు కొద్దిగా చూశాను న్యూస్. ఆ ట్వీట్ ఆయన ప్రధానమంత్రి గారు ఏం చేశారు, ఆసిఫ్ మునీర్ గారు ఏం చేశారు, అది ఏందంటే ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు ఒక బలి పశువుని చేయాలి. ఈ ఉద్యమం ఆపడానికి ఒక బలి పశువు కావాలి. కాబట్టి ఆ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ, ఇరాన్ కమ్యూనిటీ, పాకిస్తాన్ లో ఉన్న మెజారిటీ కమ్యూనిటీస్ ఒకటే. కాబట్టి ఆ కమ్యూనిటీస్ తోటి మాట్లాడినట్టు చేసి ఏదో చేసి ఆపినని చెప్పేసి ఇది చేసుకోవడం. ఎందుకంటే ట్రంప్ గారికి కూడా స్థానికంగా చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అమెరికాలో ఇప్పుడు అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ కానీ, ప్రజా వ్యతిరేకత కానీ, ఆల్రెడీ నిన్న ఇప్పుడు ఆయన మీద ఇన్ఫించ్మెంట్ మోటివేషన్ అంటే ఇచ్చేయడానికి పోతున్నారు. కాబట్టి ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఈ యుద్ధం ఆపకపోతే కనుక ఆయన క్రెడిట్ పోతుంది. ఆ యుద్ధంలో గెలిచే పరిస్థితులు కూడా కనబడతలేవు. ఎందుకంటే అక్కడ ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ ఇది చేస్తున్నారనో, లేదంటే అక్కడ రెజ్యూమ్ చేంజ్ చేస్తానో, ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పాడో, ఏదైతే ఇరాక్ మీద బయోకెమికల్స్ ఉన్నాయనో, ఇంకేదైనా విషపూరితమైన పదార్థాలు అంటే మందును తయారు చేసి ప్రపంచాన్ని నాశనం చేసే విధంగా సద్దాం హుసేన్ తయారు చేస్తున్నాడని చెప్పేసి అక్కడ అటాక్ చేసేసి అక్కడ ఉన్న ఆయిల్ నిల్వలను ఎలా దోసుకుంటున్నాడు, అక్కడున్న అమెరికన్ కంపెనీలకు ఎలా కట్టబెట్టాడు. అలాగే ఇప్పుడు రెజ్యూమ్ చేసేసి ఏదైతే ఇరాన్ లో కూడా అది చేద్దామని చూశాడు. ఎందుకంటే ఒక అణుబాంబు బూచు చూపించేసి చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసినా కానీ, ఎందుకంటే అక్కడ ఇరాన్ కూడా ఈ యొక్క ఇరాక్ మీద జరిగింది కానీ, గల్ఫ్ దేశాలలో జరుగుతున్నాయి కానీ, ఏదైతే ఇరాక్ చుట్టూ సిరియాను కానీ, ఇక్కడ కొన్ని దేశాలను లిబియాను ఇట్లా నాశనం చేసిన పరిస్థితులను చూసి వాళ్ళు ఏం చేసిందంటే ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదని చెప్పేసి ఆర్థికంగా దెబ్బతిన్నా కానీ ఆయుధగారాన్ని పెంచుకున్నారు. కాబట్టి వాళ్ళు ప్రపంచానికి తెలియని ఆయుధ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అది పసిగట్టలేక ఏదో 2 రోజులు దాడులు చేస్తే ఆ యొక్క ఇరాన్ లో ప్రజలు రివర్ట్ అవుతారు. ఒక కమీని చంపేస్తే అంత రెజ్యూమ్ వచ్చేసి నేను చెప్పిన పపెట్ అక్కడ అధికారులను మా ప్రధానమంత్రిని కూర్చుండబెట్టి అక్కడ ఉన్న ఆయిల్ నిల్వలను, మౌలికంగా ఉన్నటువంటి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దోపిడీ చేయాలనే ఒక కుట్రపూరితమైన వ్యవహారం చేసుకుంటే ఇది ఏంటంటే 40 రోజులు దగ్గరకు వచ్చినా కానీ ఏ రోజుకు ఆ రోజు కూడా పైచేయి ఇరాన్దే జరిగింది. కాబట్టి అమెరికాకి ఇంకా దిక్కు తోచని పరిస్థితిలో ఏదో ఒక సాకుతోటి యుద్ధం ఆపాలనే ప్రయత్నం చేసి ఆపింది తప్ప ఇది ఎక్కడ ఎవరి క్రెడిట్ కాదు, ఎవరిది ఇది కాదు. మన నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సామరస్యంగా ఉన్నారు. రేపు పొద్దున మనం అందరితో కలిసి ఉండాలి కాబట్టి ఇది చేయాలనే విధంగా